చంద్రబాబు ఆయన తనయుడు లేకపోతే ఈ రాష్ట్రమే లేదనే స్థాయిలో అసెంబ్లీలో భజన. మరోవైపు ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం గురించి కనీస ప్రస్తావన కూడా రానియకుండా కౌన్సిల్లో పలాయనం. 17 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆశాంతం ఆత్మస్తుతి, పరనిందను తలపించాయి. అసెంబ్లీలో చంద్రబాబును కారుణ జన్ముడిగా, లోకేష్ను అపర మేధావిగా, దేవాంష్ను భావినేతగా కీర్తిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు కీర్తన సభలుగా మార్చేశారు. కౌన్సిల్లో మాత్రం బయటపడిన తమ గుట్టుపై చర్చ జరగకుండా కుతంత్రాలకు దిగజారారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలను లేని గొప్పల్ని చెప్పుకోవడం, గత వైఎస్ జగన్ పాలన గురించి అబద్ధాలు చెప్పడానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది. 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా వాటికి తిలోదకాలు ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. చేసిన అప్పుల గురించి వాస్తవాలు చెప్పకుండా ఈ ఏడాది మాత్రం మరో 1,00,000 కోట్ల అప్పులు చేస్తామని నిర్భీతిగా బడ్జెట్లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబును పొగడ్డానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రాధాన్యత ఇచ్చారు. 20 నెలలుగా చేసిందేంటో చెప్పలేక బడ్జెట్ ప్రసంగంలోనూ పదే పదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజు జరిగిన ప్రశ్నోత్తరాలు, 0 అవర్ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును, లోకేష్ను ఆకాశానికి ఎత్తేసి వారికి దగ్గరయ్యేందుకు కూటమి సభ్యులు అత్యుత్సాహం చూపారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం బాబును పొగిడేందుకు పోటీ పడడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేష్తో పాటు లోకేష్ కొడుకు దేవాంశను కూడా పొగుడుతూ స్వామి భక్తిని చాటుకోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుని టీడీపీ నేతల ప్రతిపక్షం పైన, వైఎస్ జగన్ పైన విమర్శలు చేశారు. చివరికి కూటమి ఎమ్మెల్యేలు తాము చేసిన భజనపై తమకే విసుగొచ్చి ప్రతిపక్షం లేకపోతే సభ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మండలిలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అడ్డుగోలు కుతంత్రాలకు తెరలేపింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్న బంధం గురించి సమాధానం చెప్పలేమనే భయంతో మొత్తం సమావేశాలు స్తంభించేలా వ్యవహరించింది. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ ప్రస్తావన రాకుండా చేసేందుకు చర్చను కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు కంటే టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు కుటుంబ సంస్థ, హెరిటేజ్ ప్రయోజనాల కోసమే జరిగినట్టు తేటతెల్లమైంది.